ఇది ఎంత పెద్ద ఫ్లవరు అని అనుకుంటుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది నా గోరు కన్నా చిన్నది. ఇది ఒక వాటర్ ప్లాంట్ అన్నమాట. ఇది లోటస్ అనుకోకండి దీని లీఫ్ చూసి. ఇది ఒక ఏం ప్లాంటో మరి మన ఒక గాయత్రి గారా లక్ష్మి గారు ఎవరు ఇచ్చారు నాకు ఇది. వెరీ నైస్ కదా గార్డెన్ మీట్లో. మిగిలిందంతా అజోలా ఉంది. అజోలా పక్కన ఉన్న ఈ లీవ్స్కి కాసిన ఇది ప్లాంట్ ఫ్లవర్స్. ఇది మిల్క్ వీడ్ అనే పసుపు కుంకుమ ఫ్లవర్స్. అబ్బా మనది చుక్కుని ఈరోజు ఫ్లవరింగ్ ఓపెన్ అయింది. ఇట్లా రౌండ్ చుక్కుని. దీనికి మనం పాలినేషన్ చేద్దాం. దీనికి మేల్ ప్లాంట్స్ ఏమి ఫ్లవర్స్ ఏమి లేవు కాబట్టి పక్కనున్న వేరే చుక్కుని మేల్ ఫ్లవర్ తీసుకుని దీనికి పాలినేషన్ చేయొచ్చు అనమాట. ఈ మేల్ ఫ్లవర్స్ తీసుకుని మేల్ ఫ్లవర్ని మెల్లగా చింపాలి. ఇలా చింపేసి ఈ ఫిమేల్ ఫ్లవర్తో పాలినేట్ చేయాలన్నమాట. లేదంటే ఇది ఫ్రూట్ అవ్వదు, రాలిపోతుంది. దీని చుట్టూ పామేసి దీన్ని పాలినేషన్ చేయడం వల్ల కంపల్సరీ 100% ఇది మనకి అవుతుంది అన్నమాట. కాయగా మారి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఇవి హనీ బీస్ చీమలో చేసి కార్యక్రమాన్ని మనము చిన్న చిన్న గార్డెన్స్లో మిస్ అవుతాం కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం అవసరం. ఇది ఒక రౌండ్ జుక్ని అనమాట. రౌండ్ జుక్ని బాగుంది కదా. ఈ రౌండ్ జుక్ని ఎప్పటి నుంచో నేను పెంచాలనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తానికి మన గార్డెన్లో కాయిపిస్తున్నా. కొంచెం మిర్చీస్ కూడా ఉన్నాయి. పిట్ట కొంచెం కోతగా అనమాట. ఇదేనేమో ఎంత సౌండ్ చేస్తుంది చూడండి. కొంత అంత ఉంది. దాని చుట్టూ చూసారా దాని ఆరా కనిపిస్తుంది. మామూలుగా మనం ఆరా గురించి మాట్లాడుకుంటాం కదా, కానీ దాని ఆరా చూడండి క్లియర్గా కనిపిస్తుంది. దాని ఒక లైటింగ్ లాగా చుట్టూ. ఇవి వచ్చి టేబుల్ ఆరెంజెస్. ఇక్కడ కాస్తుంది అనమాట మన ఈ టేబుల్ ఆరెంజెస్. ఇవి మనకి లెమన్ జ్యూస్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవి. బట్ ఆరెంజ్ తొక్కలాగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. జ్యూసెస్కి మనం వాడుకోవాలి ఇట్లా. ఇక్కడ మీరు చూస్తుంది బ్లాక్ కలర్ పాక్ చాయ్. బ్లాక్ కలర్ పాక్ చాయ్ లీవ్స్ మన పాలకూర ప్లేస్లో ఇది యూజ్ చేసేసుకోవచ్చు.
ఇది వచ్చి ఈరోజు హార్వెస్ట్ అనమాట. హ్యాపీ గార్డెనింగ్. పీకేసిన చెట్ల దగ్గర నేను కిచెన్ కంపోస్ట్ అదే వెజిటబుల్స్ అన్నీ వేసాను. దీనిపైన మట్టేసి పెట్టాలండి. హ్యాపీ గార్డెనింగ్.